ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. 4 పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వెల్కమ్ టు వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈరోజు ఈ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయడానికి యూత్ఫుల్, బబ్లీ, చార్మింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ గేమ్ షోకి కిక్ ఇవ్వడానికి రాబోతున్నారు. ముందుగా లెట్స్ వెల్కమ్ ప్రశాంత్. హాయ్ ప్రశాంత్. ఎక్కడ చదువుతున్నావు? జేబీఐటి. ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. ఆల్ ది బెస్ట్. నౌ లెట్స్ వెల్కమ్ మిస్ హారిక. Hi Harika. Hi sir. So how are you feeling? Very great. Wow, manchi kick iche game show. Game show. So ardama? Yeah, sure. Before that please. Next ever vastunaru telusa? Sivaram. Hey Sivaram, how are you feeling? Great. Nuvem chadutunavu? In BTech third year. So all the best. You should win 5 lakhs. Thank you. Okay, God bless. Please. Let's welcome Deepika. Hi sir. Hi, looking great in black. Thank you. Cheppudu nenu kuda matching chesavandi black suit. So how are you feeling Deepika? చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడ ఉండడం, Okay, మీతో కలవడం. same here. Nenu kuda I'm thrilled meeting you people. Nuvu nato ee game aadi 5 lakhలు గెలవాలి. తప్పకుండా. Okay, all the best. థ్యాంక్ యూ. Please. Thank you. సో ప్రశాంత్, హారిక, శివరామ్ అండ్ దీపిక వాళ్ళు నలుగురు వచ్చేసారు. నేనున్నాను, మీరు రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈ గేమ్ షో బ్యూటీ ఏంటంటే, నార్మల్గా గేమ్ షోస్లో మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత అమౌంట్ మీకు ఇస్తారు. కానీ వావ్లో మాత్రం ముందే మీకు మేము ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తాం. సో ఫైనల్గా అన్ని రౌండ్స్ అయిన తర్వాత ఎవరి దగ్గర 1 రూపీ ఎక్కువ ఉంటుందో హీ విల్ బి ద విన్నర్ ఆఫ్ ద ఎపిసోడ్. ఇప్పుడు మీకు 5 లక్షలు ఇవ్వడానికి లెట్స్ ఆల్ వెల్కమ్ శ్రద్ధ. సో ఫస్ట్ రౌండ్, ఆ రౌండ్ పేరు కట్ చేస్తే. సో నేను ఇప్పుడు మీకు సినిమా కథ చెప్తాను. ఇప్పుడు ఐ విల్ స్టార్ట్ విత్ దీపిక. సో దీపికకి చెప్పిన తర్వాత నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ. ఆ సినిమాలో నుంచి నేను 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 5 క్వశ్చన్లకి నువ్వు సమాధానం చెప్పాలి. సో నువ్వు 5 కరెక్ట్గా చెప్తే 5 lakhs నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. లేదు అంటే నువ్వు 5 చెప్పలేదనుకో 50,000 నా అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఐ విల్ స్టార్ట్ టేకింగ్ అమౌంట్ ఫ్రమ్ యూ పీపుల్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే. హీరో ఓ పోస్ట్ మాస్టర్ కొడుకు. హై స్కూల్ నాటి తెలిసి తెలియని వయసులోనే తన క్లాస్మేట్ అంటే ఇష్టపడతాడు. ఇది ఇలా ఉండగానే హీరో వాళ్ళ నాన్నకు కేరళకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కట్ చేస్తే శివరాం తెలిసిపోయింది. సైలెంట్గా ఉండు. హీరో కాలేజీలో ఓ మలయాళ కుట్టితో పీకల్లోతు ప్రేమల్లో మునిగిపోతాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసి హీరో ఫ్యామిలీని ఆ ఊరు నుండి తరిమేస్తారు. కట్ చేస్తే హీరో భగ్న ప్రేమికుడై ఆ తర్వాత ఉద్యోగం కోసం చేస్తున్న అన్వేషణలో ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ద్వారా ఓ యాడ్ ఏజెన్సీలో ఉద్యోగం సంపాదించి ప్రయోజకుడవుతాడు. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? Who is the director of this film? Don't know. Question number 2. ఈ సినిమాలో గోపిక పోషించిన పాత్ర పేరేమిటి? గోపిక పోలీస్ ట్రైనింగ్ రోల్ కాదు, బట్ సారీ, యూ హ్యావ్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకు మూల కథా రచయిత ఎవరు?
ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో చివరికి హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అట్లీస్ట్ సినిమా పేరు ఇప్పటికేం తెలిసిందా? స్వీట్ మెమరీస్. దాని ముందు ఓ పేరు ఉంది. ఇది ఓన్లీ యువర్ టెలింగ్ ద ట్యాగ్ లైన్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలోని ఇప్పుడు నీకు గుర్తు రావాలి. గుర్తుకొస్తున్నాయి పాట పల్లవి. కెన్ యూ సింగ్ ఫర్ us? గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అలనాటి ప్రేమ సంథింగ్. Hey, no, Deepika. I thought you'll tell all the answers. నా ఆటోగ్రాఫ్ ఇస్ ద ఫిలిం. ఈ సినిమాకి దర్శకుడు ఎస్ గోపాల్ రెడ్డి. ఈ సినిమాలో గోపిక పోషించిన పాత్ర, షీ వాజ్ అన్ ఎన్సీసీ క్యాడెట్. ఎన్సిసి. లతిక, ఆ క్యారెక్టర్ పేరు లతిక. ఈ సినిమాకి మూల కథా రచయిత చరణ్, వండర్ఫుల్ డైరెక్టర్ ఫ్రమ్ తమిళనాడు. ఈ సినిమాలో చివరికి హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? కనిక. షీస్ కనిక. ఈ సినిమాలో గుర్తుకొస్తున్నాయి. నువ్వు పాడతావా? ఆ పాట తెలుసా? గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. దట్ వాస్ ద పల్లవి. సో దీపిక, ఫస్ట్ రౌండ్ కట్ చేస్తేలో 50,000 నువ్వు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. ఓకే దీపిక, నౌ నీ అకౌంట్లో 4,50,000. శ్రద్ధ, ప్లీజ్ టేక్ 50,000. శివరామ్, సార్ రెడీయా కట్ చేస్తేకి? రెడీ. కట్ చేస్తే ఓ ఫ్యాక్షనిస్ట్, ఆయనకి చాలా కాలం తర్వాత ఓ కూతురు పుడుతుంది. ఆమె హీరోయిన్. జ్యోతిష్కులు హీరోయిన్కి జలగండం ఉందని చెప్తారు. అప్పుడే నవ్వేశాడు. అందుకని ఆ ఫ్యాక్షనిస్ట్ అంటే హీరోయిన్ ఇల్లు దాటి వెళ్ళనివ్వడు. ఇక హీరోయిన్ వినోదం కోసం హీరోయిన్ తండ్రికి నమ్మిన బంటైన అనుచరుడి కొడుకుని నియమిస్తాడు. అతడే హీరో. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు ప్రేమలో పడతారు. ఇది తెలిసిన హీరోయిన్ తండ్రి హీరోని కొట్టడమే కాక హీరో ఇంటిని కూడా తగలబెట్టిస్తాడు. కట్ చేస్తే తెలుసు. సారీ, హీరో 365 రోజుల్లో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసి దాన్ని నెరవేర్చుకుంటాడు. తెలుసా నీకు ఏ సినిమాని? ఎస్, ఏంటది? నాకు తెలుసు, గంగోత్రి. ఎస్. రైట్. కానీ క్వశ్చన్ అది కాదు. ఈ సినిమాలో క్వశ్చన్ నెంబర్ 1, హీరోయిన్ ఎవరు? అతిథి అగర్వాల్. గుడ్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర పేరేమిటి? ఓకే, పాస్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో సింహాద్రి పాత్రలో నటించింది ఎవరు? సుమన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించింది ఎవరు? చోటాకే నాయుడు గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? లక్ష్మి. సారీ. ఓకే, ఈ సినిమాలో హీరోయిన్ అదితి అగర్వాల్. రైట్ ఆన్సర్. ప్రకాష్ రాజ్ పాత్ర నీలకంఠ నాయుడు. సింహాద్రి పాత్రలో నటించింది అల్లు అర్జున్. నేను వాళ్ళ ఫాదర్ అనుకో. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించింది చోటాకే చోటాకే నాయుడు, నాయుడు. వండర్ఫుల్ కెమెరామ్యాన్. ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది సీత. శివరాము ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చూశాను నేను. లవ్ ఇస్ ట్రాష్, గర్ల్స్ నీడ్ క్యాష్ అని. ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బ్రదర్? లవ్ అంటే ఇష్టం లేదు, ఫ్రెండ్స్ అయితే ఓకే. ఓకే, దే ఆర్ యువర్ గుడ్ ఫ్రెండ్స్ నౌ. యా. ఓకే, రెడీయా? ఓ సారీ, నీ లవ్లో పడి నేను నన్ను డైవర్ట్ చేసి ఇప్పుడు నా అకౌంట్లోకి రాకుండా చేస్తున్నాను. సో 2 కరెక్ట్ ఆన్సర్స్. సో 20,000 నీ అకౌంట్లో, 30,000 నా అకౌంట్లో. సో నౌ యువర్ అకౌంట్ ఎస్ 4,70,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంది. 30,000 మాకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. శ్రద్ధ, 30,000 ఫ్రమ్ శివరామ్. దీపిక 4,50,000, శివరామ్ యువర్ లీడింగ్ 4,70,000. హారిక, ఇందాక పాట బ్రహ్మాండంగా పాడావు, గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. కట్ చేస్తే యా. హీరో అమెరికాలో నువ్వు యూనివర్సిటీలో చదువుతూ ఉంటాడు.
అదే యూనివర్సిటీలో చదువుకునే హీరోయిన్పై హీరోకి ప్రేమ ఏర్పడుతుంది. కట్ చేస్తే ఇండియాలో ఉన్నప్పుడు హీరోయిన్ ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ ఆ అబ్బాయి ప్రవర్తన వల్ల ఇద్దరు విడిపోతారు. ఇక్కడ అమెరికాలో క్రమక్రమంగా హీరో హీరోయిన్లు దగ్గరవుతూ ఉంటారు. కట్ చేస్తే ఇండియా నుండి హీరోయిన్ మాజీ బాయ్ ఫ్రెండ్ అమెరికాకు వస్తాడు. కానీ చివరికి అన్ని ఆటంకాలను అధిగమించి హీరో హీరోయిన్లు ఒకటవుతారు. తెలిసిపోయిందా? ఈ సినిమాతో క్వశ్చన్ నెంబర్ 1, పరిచయం అయిన హీరోయిన్ ఎవరు? ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమా దర్శకుడికి ఇది ఎన్నవ సినిమా? క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సినిమా పేరే తెలియలేదు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏమంటావా? క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో రితేష్ పాత్రలో నటించిన హీరో ఎవరు? నటించింది ఎవరు? నో. ఈ సినిమా విడుదల ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? క్వశ్చన్ నెంబర్ 5. 3 years. 3. సారీ, నీకు తెలుసా ఇందులో కొన్నేనా? నీకు తెలీదు. సినిమా పేరేంటి? వెన్నెల. 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 ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం. ఈ సినిమాతో పరిచయమైన హీరోయిన్ పార్వతీ మిల్టన్. పార్వతీ మిల్టన్. ఈ సినిమా దర్శకుడి ఫస్ట్ ఫిలిం. ఫస్ట్ ఫిల్మ్. దేవ్ కట్టా అని ఫస్ట్ ఫిలిం. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మహేష్ శంకర్. సినిమాలో రితేష్ పాత్రలో నటించింది సర్వానంద్. ఈ సినిమా విడుదల ఇప్పటికీ 4 ఏళ్ళు. 4 years. 2005. సో హారిక, నీ అకౌంట్లో 4,50,000 సేఫ్ గా ఉంది. బట్ ఫస్ట్ రౌండ్ లో ఈ 50,000 వాల్యూ ఉన్న ఈ ఫస్ట్ రౌండ్ లో నువ్వు దీపిక ఇద్దరు 50,000 మాకు సమర్పించుకున్నారు. శివరాం 30,000 ఇచ్చుకుని 20,000 సేఫ్ చేసుకున్నాడు. సో నీ 50,000 మా శ్రద్ధ నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతుంది. శ్రద్ధ, ప్లీజ్. హారిక, నేను ఒప్పుకోను సార్. ఏ ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో చెప్పు. వాళ్ళిద్దరు నాకు తెలుసు సార్, నాకు మటుకు తెలీదు. మరి అదే కదా మరి గేమ్ అంటే. నీవి నీకు ఇప్పుడు మీ నాకు అతన్ని తెలుసు సార్. మీకు ఎవ్వరికి తెలియంది చూస్తున్న వ్యూవర్స్ కి అన్ని తెలుసు. వాళ్ళు అయ్యో 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 మిస్ అయిపోతున్నారే అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా. అవును. అదే ఫన్. Fun. యు రెడీ ఫర్ ద ఫన్? Yes, sir. సో ఫస్ట్ రౌండ్. కట్ చేస్తే ఎస్, కట్ చేస్తే హీరోయిన్ ఓ బృంద గాయని. సినిమా గాయని కావాలనే లక్ష్యంతో ఉంటుంది. ఒకనాటి రాత్రి హీరోయిన్ ఓ పార్టీకి అటెండ్ అయి ఫ్రెండ్స్ బలవంతం మీద మందు పుచ్చుకుంటుంది. కట్ చేస్తే నాకు తెలుసు. సైలెంట్గా ఉండండి. నాకు తెలుసు. హీరోయిన్ పై కొంతమంది వ్యక్తులు హత్యా యత్నాలు చేస్తుంటారు. ఈ విషయాన్ని హీరోయిన్ ఓ పోలీస్ ఆఫీసర్కు చెప్తుంది. కట్ చేస్తే హీరోయిన్ లైఫ్ లో ఒకరోజు జరిగిన సంఘటనలే దీనికి కారణమని హీరోయిన్ లైఫ్ లో ఆ ఒక్కరోజు మిస్ అయిందని తెలుస్తుంది. తెలిసిపోయిందా? ఎస్. ఏంటి పేరు? అనుకోకుండా ఒకరోజు. అనుకోకుండా ఒకరోజు. అనుకోకుండా ఒకరోజు. రైట్ ఆన్సర్. బట్ అది టైటిల్ వరకే. క్వశ్చన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. Oh shit. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్ గా నటించింది ఎవరు? తెలియదు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరోయిన్ పేరేమిటి? నాకు తెలుసు. సినిమాలో హీరోయిన్ పేరు నేను చెప్తా. ఏం ఆడకూడదు. నేను చెప్పలేదు. తంది తెలియదు. ఆ తర్వాత అడుగుతాను. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో సైకో ఉపాసకుడిగా నటించింది ఎవరు? సైకో ఉపాసకుడిగా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి ఎన్ని నంది అవార్డులు వచ్చాయి? 2. రైట్ ఆన్సర్. లాస్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? మణి శర్మ. సారీ. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్ గా నటించింది శశాంక్. ఈ సినిమాలో హీరోయిన్ పేరు? చార్మి. సహస్ర. సహస్ర. ఈ సినిమాలో సైకో ఉపాసకుడిగా నటించింది పవన్ మల్హోత్రా. ఈ సినిమాకి ఎన్ని నంది అవార్డు? 2. కరెక్ట్. ద్వితీయ ఉత్తమ చిత్రం అండ్ ఉత్తమ స్క్రీన్ ప్లే. ఉత్తమ స్క్రీన్.
అండ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. సో నువ్వు ఒక ఆన్సరే చెప్పావు. సో మిగతా 4 40,000 మా అకౌంట్లో, 10,000 నీ అకౌంట్లో. సో ప్రశాంత్ ఇప్పుడు నీ అకౌంట్లో 4,60,000. సో శ్రద్ధ 40,000 ఫ్రమ్ ప్రశాంత్ అకౌంట్ టు అవర్ అకౌంట్ ప్లీజ్. ఈ ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి శివరాం లీడింగ్ లో ఉన్నాడు విత్ 4,70,000. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్దామా? ఎస్ సెకండ్ రౌండ్. ఈ సెకండ్ రౌండ్ ఒళ్ళంతా థ్రిల్ ఇంత. మీ నలుగురు ఒక్కొక్కరుగా ఫస్ట్ దీపికతో స్టార్ట్ అవుతుంది. ఇందులోకి వస్తావు ఈ ఛాంబర్లోకి. అక్కడ కలర్ పేపర్స్ కనిపిస్తున్నాయా? సో 1 ఈజ్ గ్రీన్, 1 ఈజ్ రెడ్ అండ్ 1 ఈజ్ ఎల్లో. గ్రీన్ అంటే 100 రూపాయలు, రెడ్ అంటే 500 రూపాయలు, ఎల్లో అంటే 1000 రూపాయలు. ఈ రౌండ్ వాల్యూ 1 lakh. ఓకే, ఎస్ సార్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. రెడీయా? రెడీ సార్. దీపిక, నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? కాజల్. కాజల్ క్యూట్ గా ఉంటుంది. క్యూట్ గా ఉంటుందా? ఓకే, నువ్వు ఇప్పుడు క్యూట్ గా వాక్ చేసుకుంటూ ఒళ్ళంతా థ్రిల్లెత్తికిరా. వెల్ ప్లేడ్ దీపిక. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది సార్, కానీ మరి 1 minute కి 1 lakh చాలా దారుణం సార్. మరి మిగతా రౌండ్లు ఆడద్దు? ఇంకా నెక్స్ట్ రౌండ్ లక లక అంటే లక. ఈ రౌండ్ లో కూడా గెలవాలి కదా. బాగానే గెలిచావు. నువ్వు 62 గ్రీన్ పట్టుకున్నావు అంటే 6,200. 9 రెడ్ పట్టుకున్నావు 4,500 అండ్ 5 ఎల్లో పట్టుకున్నావు 5,000. టోటల్ గా 15,700. సో 1 lakh లో నీ 15,700 తీస్తే 84,300 మా అకౌంట్ లోకి వచ్చేస్తుంది. సో నీ దగ్గర 3,65,700 ఇన్ దీపికాస్ అకౌంట్. సో శ్రద్ధ 84,300 ప్లీజ్. శివరామ్, సో రెడీయా? రెడీ సార్. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. థ్రిల్ ఇంత. కమాన్. कैसा है? ఎలా ఉంది? బాగుంది, కొంచెం థ్రిల్లింగ్గా ఉంది గేమ్. నువ్వు 50 గ్రీన్ పట్టుకున్నావు, 13 రెడ్ పట్టుకున్నావు అండ్ 3 ఎల్లో పట్టుకున్నావు. సో టోటల్ గా 14,500. సో 14,500 1 lakh లో తీసేస్తే 85,500 మా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు నీ దగ్గర 3,84,500 నీ అకౌంట్ లో ఉంది. వెల్ ప్లేడ్. సో శ్రద్ధ ప్లీజ్. ఆ రౌండ్ లో నువ్వు బాగా అందులో అసలు మీకు ఇవ్వను, నేను ఇవ్వను. గుడ్, దట్ షుడ్ బి ద స్పిరిట్. మరి అదే స్పిరిట్ తో హారిక కూడా ఉన్నట్టుంది, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ యూ మిస్డ్ ఆల్ ద క్వశ్చన్స్. బట్ ఓకే, అది లాస్ట్ టైం బ్యాడ్ లక్, ఇప్పుడు గుడ్ లక్. కమ్ ఆన్ హారిక, ఒళ్ళంతా థ్రిల్ ఇంత.
పట్టుంటావు? ఒక 15,000 పట్టింటాను. 3,500, ఓకే. 5,500 and only 2,000. So all put together 8,000. సో కంపేర్ చేస్తే దీపికతోను శివరామ్తోను కంపేర్ చేస్తే ఐ థింక్ నువ్వు 92,000 మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. సో ఎక్కడికి వచ్చావంటే నీ అకౌంట్లో బ్యాలెన్స్ 3,58,000. వెల్ ట్రైడ్ అండ్ వెల్ ప్లేడ్. ఇందాక బ్యాడ్ లక్, ఇప్పుడు హార్డ్ లక్ అంతే. నెక్స్ట్ టైం గుడ్ లక్. ఓకే. సో శ్రద్ధ ప్లీజ్. 92,000, 92,000 ఫ్రమ్ హారిక. ప్రశాంత్ రెడీయా? రెడీ. కమ్ ఆన్. ప్రశాంత్ ఏం చేసావు నువ్వు? స్వీప్ చేశాను. ఆ? ఐ డోంట్ థింక్ అన్ని పట్టుకున్నాను. కాదు, గేమ్ ప్లాన్ నాకు అలానే అనిపించింది. అడ్వాంటేజెస్ తీసుకున్నాడు ఏదో. మాక్సిమం ట్రై చేశాను. తమాషా తెలుసా నీకు? అంటే ఒక నిజం తెలుసా? తమాషా కూడా కాదు, ఒక నిజం. నేను ఇప్పుడు ఎన్నో 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 ఎపిసోడ్స్ ఎంతోమంది పార్టిసిపెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. నువ్వు రికార్డ్ బ్రేక్ చేసావు. రికార్డ్ బ్రేకర్. క్రికెట్ ఆడతావా? ఆడతా. బ్యాట్స్మెనా, బౌలరా, ఆల్రౌండరా? బ్యాట్స్మెన్. ఎప్పుడైనా సెంచరీ కొట్టావా? యా, ఇంటి దగ్గర ఆడుతుంటే కొట్టా. ఇంటి దగ్గర కొట్టావు, మ్యాచ్లో కొట్టలే. మ్యాచ్ లేదు. బట్ ఇక్కడ సెంచరీ కొట్టావు, 100 గ్రీన్ పట్టుకున్నావు. సో 10,000. 23 రెడ్ పట్టుకున్నావు. 11,500. అండ్ అన్బిలీవబుల్ థింగ్ ఈస్, చాలా మంది ఎల్లోలు తక్కువ ఉన్నాయి అంటుంటారు. మీకు ఆ ఫీలింగ్ ఉండొచ్చు. బట్ తను 13 ఎల్లో పట్టుకున్నాడు. Yes. So 13,000. So all put together 34,500. Wow. Happy? Happy. సో 34,500 లక్షలు తీసేస్తే 65,500 మాత్రం. శ్రద్ధ, వి లాస్ట్ మనీ. సో ఇప్పుడు నీ దగ్గర 3,94,500. అంటే ఆఫ్టర్ ద సెకండ్ రౌండ్ హీ ఈస్ లీడింగ్. సో నెక్స్ట్ రౌండ్, ఆర్ యు రెడీ? Yes. 6 క్వశ్చన్స్ అడుగుతాను. ఐ వోంట్ గివ్ యూ టైం. ఇందాక ఇచ్చినంత టైం ఇవ్వను. ఫస్ట్ రౌండ్లో ఇచ్చిన టైం. మీకు తెలియకపోతే ఆన్సర్ మీరు పాస్ అని ఇమీడియట్గా చెప్పేయచ్చు. ఈ రౌండ్ 1.5 lakh. సో 1.5 lakh నువ్వు హోల్డ్ చేసుకోగలగాలి. 1.5 lakh నువ్వు హోల్డ్ చేసుకోగలగాలి అంటే 6 ప్రశ్నలకి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. సిటీ ఆఫ్ కెనాల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? Pass. డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి సినిమా ఏది? పాపులర్ డైలాగ్ రైటర్ యాజ్ వెల్ యాజ్ నౌ హిస్ జయం. జయమ్మ. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. వీణను వాయించడంలో ప్రవీణుడైన రాక్షస చక్రవర్తి ఎవరు? నారదు. క్వశ్చన్ నెంబర్ 4. ఏటీఎం పిన్ నెంబర్లో ఎన్ని అంకెలుంటాయి? 12. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ఫిలిప్స్ కంపెనీ ఏ దేశానికి చెందినది? ఫిలిప్స్. కమ్ ఆన్. Pass. ఇది చెప్తావేమో చూస్తాను. క్వశ్చన్ నెంబర్ 6. స్వర్ణ కమలం సినిమాలో వెంకటేష్ పాత్ర పేరు ఏమిటి?
పాస్. 6 చెప్పలేదా? యూఆర్ లూజింగ్ 1.5 lakh. 1,50,000 నా అకౌంట్లోకి. దీపిక, నీ అకౌంట్లో బ్యాలెన్స్ 2,15,700. ఆన్సర్స్. సిటీ ఆఫ్ కెనాల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఎనీ ఐడియా? జైపూర్. వెనిస్. వెనిస్. డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి సినిమా నువ్వే కావాలి. జయం తేజ. వీణను వాయించడంలో ప్రవీణుడైన రాక్షస చక్రవర్తి రావణాసురుడు. ఏటీఎం పిన్ నెంబర్లు ఎన్ని అంకెలు? 4. ఫిలిప్స్ కంపెనీ ఏ దేశానికి? ఎనీ ఐడియా? నెదర్లాండ్స్. స్వర్ణకమలం సినిమాలో వెంకటేష్ పాత్ర పేరు చంద్రశేఖర్. సో 6 మిస్ చేసావు. లక 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 లక. నువ్వు ఒకసారి లక లక లకాను. లక 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 లక. సో 1,50,000. శ్రద్ధ 1,50,000 క్యూట్ దీపిక దగ్గర నుంచి నువ్వు క్యూట్ గా తీసుకో. సో ఇందాక ఒక ఆన్సర్ నీకు తెలిసిపోయింది కదా దీపిక క్వశ్చన్స్ లో. మరి ఇప్పుడు చూస్తాను 6 నీకు తెలుసా? ట్రై చేస్తాను సార్. క్వశ్చన్స్ అడగాలి కదా. అడగాలి. యు రెడీ? ఎస్ సార్. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. శ్రీశ్రీ గ్రేట్ రైటర్. శ్రీశ్రీ తోడలుడైన ప్రముఖ హాస్య నటుడు ఎవరు? మల్లికార్జునరావు గారు. శ్రీశ్రీ గారు కరెక్టా? క్వశ్చన్ నెంబర్ 2. రాంగ్ ఆన్సర్. జపాన్ దేశాన్ని అక్కడి ప్రజలు ఏమని పిలుస్తారు? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. రామాయణంలో మొదటి అధ్యాయం పేరేమిటి? పట్టాభిషేక్. రాముని పట్టాభిషేక్. నేను ఫస్టే మొదలే పట్టాభిషేకమా? రాంగ్. టెన్షన్ అవ్వద్దు. ఈజీ బాయ్. క్వశ్చన్ నెంబర్ 4. ఇది చెప్పేస్తావేమో. జిఎస్ఎం టెక్నాలజీలో జిఎస్ఎం అంటే ఏమిటి? పాస్. క్వశ్చన్ నెంబర్ 5. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో వై అక్షరంతో మొదలయ్యే దేశం ఒక్కటే ఉంది. అది ఏమిటి? యుగోస్లావియా. క్వశ్చన్ నెంబర్ 6. సాగర సంగమం సినిమాలో జయప్రద పాత్రకు మొదట ఏ హీరోయిన్ అనుకున్నారు? శ్రీదేవి. సారీ. శ్రీశ్రీ తోడలుడైన ప్రముఖ హాస్య నటుడు రాజబాబు. రాజబాబు. వెరీ ఫేమస్ కమెడియన్. జపాన్ దేశాన్ని అక్కడ ప్రజలు ఏమని పిలుస్తారంటే నిప్పన్. దే కాల్ ఇట్ యాస్ నిప్పన్. 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 రామాయణంలో మొదటి అధ్యాయం 7 కాండలు ఉన్నాయి. అందులో బాలకాండ. జిఎస్ఎం గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్. సార్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో వై అక్షరంతో మొదలయ్యే దేశం యెమెన్. వైఈఎంఈఎన్. యెమెన్. సనా అనేది దాని రాజధాని. సాగర సంగం సినిమాలో జయప్రద పాత్రకు మొదటి ఏ హీరోయిన్? జయసుధ. బట్ హార్డ్ లక్. 1,50,000 ఈ రౌండ్ లో. నా మీద ప్రేమ ఎక్కువైపోయింది అందరికి. ఉండాలి కదా నా సార్. అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. బట్ శివరామ్ స్టిల్ యూఆర్ ఇన్ లీడ్. 2,34,500. 2,34,500. హరిక రెడీయా? ఎస్ సార్. బిగినింగ్ ఈజీగానే ఉంది నీకేదో. లక 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 లక. రెడీ? యా. క్వశ్చన్ నెంబర్ 1. తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ కజిన్ గా నటించింది ఎవరు? పవన్ కళ్యాణ్. శ్రీదేవి. ఆ? ఏంటది? పవన్ కళ్యాణ్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలో రబ్బర్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం? రబ్బర్. అబ్బో. జపాన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. రామాయణం ఏ యుగంలో జరిగింది అని నమ్మకం? క్లూ. ఎనీ క్లూ? నో క్లూస్. ద్వాపర యుగం. త్రేతాయుగం. త్రేతాయుగం. ఓకే, ఐల్ గివ్ దట్. త్రేతాయుగం. త్రేతాయుగం. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 4. ఆస్ట్రేలియాలో ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ ఏది? 999. పాస్. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఏ పేరుతో ప్రసిద్ధి? పాస్. క్వశ్చన్ నెంబర్ 6. హీరోయిన్ అనుష్క యోగా గురువు ఎవరు? భూమికాస్ హస్బెండ్స్. భూమిక హస్బెండ్ పేరు?
క్లూ సార్, దీనికన్నా క్లూ సార్. సార్ సారీ, టైం ఓవర్. తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ కజిన్ గా నటించింది వాసుకి. ప్రపంచంలో రబ్బర్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం మలేషియా. ఆస్ట్రేలియాలో ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ 000. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇంటెల్. చూస్తుంటాం బోర్డ్స్ మనం చాలా. ఇంటెల్ ఇంటెల్ తెలుసు ఇంటెల్. సార్. హీరోయిన్ అనుష్క యోగా గురువు. భూమిక హస్బెండే, బట్ నేమ్ భరత్ ఠాకూర్. సార్ హాఫ్ చెప్పినందుకు. అలా అంత కుదరదు. వాళ్ళ బ్రదరు సాయి కుమార్ ఫ్రెండ్ ఉంటే లైక్ చేస్తాం. సో ఒకటే, ఆ ఒకటి కూడా తత్ర తత్ర తత్ర. బట్ యూ సౌండెడ్ దట్. చెప్పావు, కొంచెం కష్టమే అది. సో 25,000 నువ్వు హోల్డ్ చేసుకుని 1,25,000 మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. వెల్ ప్లేడ్. సో హారిక 2,33,000 నీ అకౌంట్లో ఉంది. శ్రద్ధ ప్లీజ్. Prashant, ready to play Laka 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 Laka. Question number 1. అన్నయ్య సినిమాలో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లలో ఒకరు రవితేజ, మరొకరెవరు? వెంకట్. క్వశ్చన్ నెంబర్ 2. చైనాలో వైట్ టీ అని దేనిని అంటారు? పాస్. వైట్ టీ. ఓకే, పాస్. క్వశ్చన్ నెంబర్ 3. అగ్గి పెట్టే సిగరెట్ లైటర్. ఈ రెండింటిలో ముందుగా దేన్ని కనిపెట్టారు? అగ్గిపెట్టి. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. సీతాకోక చిలుకకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? బటర్ఫ్లై. 2. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. టెలివిజన్ కోసం కేబుల్ వ్యవస్థ అంటూ లేని దేశం? పాస్. క్వశ్చన్ నెంబర్ 6. చంద్రమోహన్ ని ఏ సినిమాలో ఆయిల్ పుల్లింగ్ అంకుల్ అని పిలుస్తారు? అతనొక్కడే. నిన్నే పిల్లాడు. బా, అంతా నిన్నే పెళ్ళాడతా. ఓకే, అన్నయ్య సినిమాలో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లలో ఒక రవితేజ, మరొకరు వెంకట్ ఇస్ రైట్ ఆన్సర్. చైనాలో వైట్ టీ, బాయిల్డ్ వాటర్. దే సే బాయిల్డ్ వాటర్ ని వైట్ టీ. అగ్గిపెట్టే సిగరెట్ లైటర్, నార్మల్గా అందరూ అగ్గిపెట్టి అంటాం, కానీ సిగరెట్ లైటర్ ఫస్ట్ కనిపెట్టింది. సీతాకోక చిలుకకు 6 కాళ్ళు, 6. టెలివిజన్ కోసం కేబుల్ వ్యవస్థ అంటూ లేని దేశం అమెరికా. అండ్ చంద్రమోహన్ ఏ సినిమాలో ఆయిల్ పుల్లింగ్ అంకుల్, నిన్నే పెళ్ళాడుతా. కానీ నువ్వు ఒకటే కరెక్ట్ ఆన్సర్. సో 25,000 నీ అకౌంట్లో, 1,25,000 మా అకౌంట్లో. ప్రశాంత్ స్టిల్ యూఆర్ లీడింగ్ 2,69,500 రూపాయలతో నువ్వే. శ్రద్ధ ప్లీజ్ టేక్ 1,25,000 ఫ్రమ్ ప్రశాంత్. ఈ లాస్ట్ రౌండ్, ఈ రౌండ్ పేరు కొడితే కొట్టాలిరా. ఈ కొడితే కొట్టాలరలో మీరెవరు కొట్టరు, కానీ పక్కవాడి అకౌంట్లో నుంచి డబ్బు కొట్టేయచ్చు. సో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఎవరికి ఆన్సర్ తెలుస్తుందో వాళ్ళు చాలా ఫాస్ట్గా బజర్ నొక్కాలి. మీ నలుగురికి ఆన్సర్ తెలిసి ఉండొచ్చు, బట్ ఎవరు ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చేయాలి. వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీ డబ్బులేం పోవు, కానీ మీరు పక్క వాళ్ళ దగ్గర నుంచి, ఎవరో ఒకరి దగ్గర నుంచి 20,000 మీ అకౌంట్లోకి కొట్టేయచ్చు. రెడీయా? రెడీ టు ప్లే ద బజర్ రౌండ్, ద బోనస్ రౌండ్, 5th రౌండ్. కొడితే కొట్టాలరా. ఫస్ట్ క్వశ్చన్. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర దినం. ఇదే రోజున స్వాతంత్రం వచ్చిన మరో దేశం ఏది? శివరాం ఏంటి ఆన్సర్? పాకిస్తాన్. పాకిస్తాన్. రాంగ్ ఆన్సర్. పాకిస్తాన్ ఆగస్ట్ 14th. 15th ఇండియా. అదే రోజున సౌత్ కొరియా. 20,000 నా అకౌంట్లోకి. శివరాం 14,500కు వచ్చేసింది నీ అకౌంట్. బట్ చెప్పలేము, ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. బీ రెడీ. క్వశ్చన్ నెంబర్ 2. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్లో మొత్తం ఎన్ని సినిమాలు వచ్చాయి?
ఎనీ వైల్డ్ గెస్? ఓకే, పాస్. 15 సినిమాలు వచ్చాయి. 15. క్వశ్చన్ నెంబర్ 3. మహాత్మా గాంధీ మరణానికి ముందు ఏ నాయకుడితో చర్చలు జరిపారు? నెహ్రూ గారు. అంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని. ద ఆన్సర్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. హీ వాజ్ ది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకో మనకు తెలియదు, బట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నెహ్రూ గారు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, బట్ నార్మల్గా మహాత్మా గాంధీ గారు అనేటప్పటికీ నెహ్రూ గారితో మాట్లాడతారు అనుకుంటాం మనం. అదే మరి చిన్న. ఇప్పుడు ఏం చేయాలి? 20,000 తీసేస్తే నీ అకౌంట్లో. నీ అమౌంట్ ఏదే? ఇచ్చేసాను సార్ అంతా మీకు, మీ డబ్బులని. రాంగ్ ఆన్సర్ చెప్పి బ్యాడ్ న్యూస్ ఏంటంటే యు బీన్ ఎలిమినేటెడ్. ఓ అంటే 0కి వచ్చేసింది కదా, 0 కూడా మైనస్కి వచ్చేసింది యాక్చువల్గా. సో నువ్వే మాకు ఇప్పుడు 5,500 ఇప్పుడు కట్టాలి. నువ్వు ఇచ్చే సార్. ఇదిగోండి. ఇదిగోండి సార్ మీ పని. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. ఇప్పుడు ఈ రిస్క్ దీపిక కూడా ఉంది. 15,700లో ఉన్నావు. ఇప్పుడు నీకు ఆన్సర్ తెలిసినా నువ్వు బజర్ అంతా నొక్కేయద్దు. ఎస్ సార్. నువ్వు జస్ట్ ఫాలో ద గేమ్ అంతే. ఇప్పుడు ఎవరు విన్నారని నువ్వు కూడా నాలాగే వెయిట్ చేయి. సో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో లాస్ట్ రౌండ్లో ఎవరు విన్నర్ అని డిసైడ్ చేసే రౌండ్లో క్వశ్చన్ నెంబర్ 4. బ్యాటింగ్ చేసేటప్పుడు కుడి చేతిని రాసేటప్పుడు ఎడమ చేతిని ఉపయోగించే భారతీయ క్రికెటర్ ఎవరు? షో సచిన్ టెండూల్కర్. రైట్ ఆన్సర్. సచిన్ టెండూల్కర్. ప్రశాంత్ ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఏది చెప్పకుండా ఈజ్ హోల్డింగ్ హిజ్ మనీ బ్యాక్. బట్ ఇప్పుడు నువ్వు చిన్న టెన్షన్ పెట్టావు తనకి. సో 15,700 నుంచి ఇప్పుడు నువ్వు 20,000 కొట్టేయచ్చు. ఎవరి దగ్గర కొట్టేస్తావు? ప్రశాంత్. సో 20,000 దీపిక అకౌంట్లోకి. 35,700. హారిక 33,000. సో టాప్లో ఉన్న ప్రశాంత్ 49,500. ఇంకా టాప్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఇది ఎవరైనా చెప్పగలగాలి. మీరు సైలెంట్గా ఉన్న కష్టం. హీల్ బి ద విన్నర్. చెప్తే మాత్రం హారిక కానీ దీపిక కానీ ఐ థింక్ ద గర్ల్స్ ఆర్ గోయింగ్ టు విన్, ద బాయ్స్ ఆర్ గోయింగ్ టు లూజ్. ఓకే, నో ప్రాప్స్. ద లాస్ట్ వన్. రెడీగా ఉండండి ముగ్గురు. ప్రశాంత్ నువ్వు కూడా సీరియస్గా ఉండాలి. హోల్డ్ చేస్తే కష్టం. వాళ్ళు చెప్పేశారంటే యూ విల్ బి ద లూజర్. క్వశ్చన్ నెంబర్ 5. ద లాస్ట్ వన్. మనిషి శరీరంలో అతి వేగంగా కదిలే భాగం ఏది? హరిక కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే తను గెలిచేస్తాడు. రెప్పలు. కనురెప్పలు. రైట్ ఆన్సర్. కనురెప్ప సెకండ్ లో 5 సార్లు కదులుతుంది. గ్రేట్. 20,000 ఎక్కడి నుంచి? ప్రశాంత్. హారిక, దీపిక లేవు. ప్రశాంత్ 29,500కు వచ్చేసాడు లాస్ట్ క్వశ్చన్ తో. దీపిక సేఫ్ గా 35,700లో ఉంది. బట్ హారిక 53,000తో షీ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద ఎపిసోడ్. మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. అందరూ బాగా ఎంజాయ్ చేశారా? సో ఈ మూడ్ లో నా డైలాగ్ కన్నా మీరందరూ డాన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సాంగ్ ఫర్ యూ.
గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఏ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చేయండి నా చార్మినార్ సిటీ గుటి ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా Hey, good. జనక 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 ఎస్ఏ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఏ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 ఎంజాయ్ చేశారా? మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో వీళ్ళు నిజంగా కిక్ ఇచ్చారు. నాకు కిక్ వచ్చింది, మీకు కిక్ వచ్చి ఉంటుంది. సో పడుకోండి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్. శుభరాత్రి, గుడ్ నైట్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో.